ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఈ రోజే కాదు, ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు, నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను, నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు, అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే ఆ వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి, భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి, కులాలకి, అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి, కులాలకి, ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించటం, రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం. ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం, వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలో పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకుంటున్నారు, అదంతా చంద్రబాబు టైంలో జరిగింది. అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. అతి దారుణంగా జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుటిల యత్నాలు. ఇతనికి దేవుడి మీద భక్తి, మతం మీద ఒక నమ్మకము, విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారా అండి? ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మహాఘోరం, మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు. అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి 1,00,000 లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి, అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారును తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా లడ్డును అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా. అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. అది ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక పరాకాష్ఠ స్థితి రాబోతుందన్నమాట. ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్, సంకేతాలు. ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోతే ఇక లాస్ట్ ఒక మరి ఇక ఫైనల్ అనమాట ఒకటి జరగబోతుంది. భయంకరమైనటువంటి విషయము ఈ గురువు, శిష్యుడు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము అధికారంలో ఉన్నాం కనుక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటామని అనుకుంటే అది ఎంత పొరపాటు అంటానికి ఇప్పుడు పాపం అమాయకులైన భక్తులు బలైపోతున్నారు. అక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే ఆ చూపించేదేదో అసలు కారకులైనటువంటి ఆ దుర్మార్గుల మీద చూపిస్తే పోతుంది, తేడా పోతుంది. సమాజానికి పట్టిన చీడ పురుగులు అనవసరంగా నమ్మి దేవుణ్ణి ఎంతో భక్తితో కొలుచుకునేటువంటి భక్తులు. తిరుపతి ఎప్పుడైనా జరిగిందా అండి తిరుమల సంఘటన? ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఇతని హయాంలోనే జరుగుతుంది. అలాగే పుష్కరాల్లో అన్ని ఒకేసారి 30 మంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా?
అది ఈయన టైంలోనే జరుగుతాయి. దేవాలయాలన్నీ కూలగొట్టబడతాయి, అది ఇతని టైంలోనే జరుగుతాయి. అదేవిధంగా గోవులండి, వందల గోవులు మరణించే, అది అందులో కూడా శ్రీవారి గోవు, శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయినాయి. ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి. అన్నిటినీ మించి నిన్న చూస్తే అసలు మరి సింహాచలం అంటే నిజరూప దర్శనం అనేది భక్తులకి అదొక చాలా ఇదిగా భావిస్తారు, మహాభక్తిగా భావిస్తారు. ఆ స్వామివారిని నిజరూప దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలి అని వేలాది మంది భక్తులు ఎంతో ఆశతో తెల్లవారుజామున లేకపోతే రాత్రి నుంచి కూడా పాపం క్యూలో నిలబడి వాళ్ళు స్వామి దర్శనం కోసం వస్తారు. అలా వస్తారని తెలుసు కదా, ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే కదా ఇది. అలాంటి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం అంటే, మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు. సుమా, మాకు ఎంతమంది అన్నా చావండి, మాకేమీ భయం లేదు, మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి 90 పైసలకే మేము విలువైనటువంటి 1000 కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం, మాకేమీ భయమే లేదు, మాకు చట్టాలన్నా గౌరవం లేదు, దేవుడు అంటే అసలు భక్తే లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళ భార్య చేయించింది, ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది. తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు. ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు మతాన్ని, దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటూ మరి వాటికే కళంకం తీసుకొస్తున్నటువంటి వీళ్ళ చర్యల్ని ప్రజలు మరి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జరిగేటువంటి ఉత్సవం మొన్న 3 రోజుల క్రితం గోడ కడతారట. ఆ కట్టేదేదో మరి గట్టిగానే కట్టాలి కదండి. ఇట్లాగే వీళ్ళలాంటి అవినీతి పరులకు ఇస్తారు, వాళ్ళు డబ్బుల కోసం ఇసుక పోసి సిమెంట్ తక్కువ వేసి గోడ కడతారు. పాపం అమాయకంగా భక్తులు ఆ దైవ దర్శనం చేసుకోవాలని వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏమిటండి ఈ దారుణం. అందుకే భారతం ఒక మాట చెప్తా ఉంది, ఇది అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః అని మహాభారతం వ్యాస మహర్షి చెప్పారు. ఇది ఎక్కడైతే అర్హత లేనటువంటి వాళ్ళు అందలాలు ఎక్కుతారో, అంటే పరిపాలనకు వస్తారో, అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు, మరి అడ్డదారిలో వెన్నుపోటుదారులు, అడ్డదారిలో సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా అపూజ్యుల క్రిందకే వస్తారు. అలాంటి వాళ్ళు అందలం ఎక్కితే ఏమవుతుంది? అలాగే గౌరవించదగినటువంటి వ్యక్తులు, ప్రజల్నే దేవుళ్ళుగా భావించి ఆనాడు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా ప్రజలే తమ దేవుళ్ళుగా భావించారు. ఈ సమాజమే ఒక దేవాలయంగా భావించారు. ఇలాంటి వ్యక్తులు కూడా ప్రజల కోసం తపన పడ్డారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే దిగిపోయారో, జరగకూడని ఎన్ని అనర్థాలు ఈ సమాజంలో జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే అపూజ్య ఎత్ర పూజ్యంతి పూజ్య ఎత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః. కనుక నిజంగా గౌరవించదగిన వ్యక్తులు అధికారానికి రాకపోయినా ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి మరి దోపిడీ చేస్తూ ఉంటే, అందువల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఇలాంటివే జరుగుతుంటాయి. మంచి మంచి వాళ్ళంతా కూడా పాపం అకాల మరణాలు జరుగుతాయి. ఎంత బాధేస్తుందో, ఒకే కుటుంబంలో 4 చనిపోయారట. పాపం ఎంత దారుణం అండి. అలాగే దాదాపు 100 మంది ఇంజర్డ్, గాయాలైపోయి లబోదిబో స్వామివారి దర్శనం ఏమో నిజంగా హాస్పిటల్ దర్శనం చేయాల్సినటువంటి దుస్థితి. ఎవరు దీనికి కారకులు? ఈ పాపానికి మూలం ఎవరు? ఇంకెవరు? పాలకులు. పాలకుల యొక్క అవినీతి వల్ల, పాలకులు యథా రాజా తథా ప్రజ అని ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు. అధికారులు అలాగే ఉంటారు, అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు. అందులో చంద్రబాబు గారి టైంలో అసలు డైరెక్టే కదా, ఏది కూడా ఆయన ఓపెన్గా చేయరు కదా. అట్లా అడ్డదారిలో పిలుస్తారు, వాళ్ళకు చెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా. అలాంటి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం, ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి. ఏమాత్రం జాలి, ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, మీరు అక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను.
మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా, కనీసం ఆ బాధిత కుటుంబాలు, తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్‌గ్రేషియా కనీసం ₹1,00,00,000 ఇవ్వండి.